ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ముహూర్తము దగ్గరవుతున్నది కనుక ఆ ముహూర్తానికి సకల మంగళములు చేకూరవలే అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఆ ముహూర్తానికి బలాన్ని చేకూరుస్తూ ఉంటారని చెప్పాం కదా. ఈ యొక్క పెళ్లి తంతు ప్రారంభమయ్యి సుమారుగా చాలా సమయం గడుస్తూ ఉంటుంది. ఇట్లా ముహూర్త సమయానికి ముందుగా సుమారు 2 గంటల ముందుగా 3-4 గంటల ముందుగా కూడా కొన్ని ఆయా సంప్రదాయాలను బట్టి ఆచార వ్యవహారాలను బట్టి ఈ కార్యక్రమం సాగుతూ ఉంటుంది. ఈ ముహూర్తాన్ని గమనిస్తూ ఉంటారు అక్కడ ఉన్నటువంటి పెద్దలు కానీ ఉన్నటువంటి దేవతలందరూ కూడా. కనుక ఈ ముహూర్తము దగ్గర అవుతున్నది అని ఒక్కసారి ఆ పెళ్లి మండపంలో ఉండేటువంటి వారందరికీ అదేవిధంగా ఆయా దేవతలందరికీ కూడా ఆ విషయాన్ని తెలియచేయడము, తద్వారా ఆయా దేవతలు అందరూ కూడా ఆ ముహూర్తానికి ఆ ముహూర్తంలో వివాహ బంధంతో ఏకమవుతున్నటువంటి వధూవరుని కూడా చక్కగా శుభములు చేకూర్చాలి. సుముహూర్తే సావధాన, సులగ్నే శుభలగ్నే సావధాన అంటూ ఈ యొక్క మంగళాష్టకాన్ని పఠిస్తారు. వీటిని లగ్నాష్టకములు అని కూడా అంటారు. అంటే లగ్నము సమీపిస్తున్నది, నిర్ణయించినటువంటి లగ్నము సమీపించుచున్నది అని, అదేవిధంగా ఈ మంగళములు కలిగించేటువంటి సమయము దగ్గరవుతున్నది అని తెలియచేయడానికి అన్నట్టు 8 శ్లోకాలని ఆయా సంప్రదాయాలను బట్టి వారు ఆ 8 రకమైనటువంటి మంగళప్రదమైన శ్లోకాలని పఠిస్తూ ఉంటారు. అందుకని లగ్నాష్టకములు మంగళాష్టకములు అయ్యాయన్నమాట. అంటే ఆయా దేవతలు లక్ష్మీనారాయణుడు, పార్వతీ పరమేశ్వరుడు, అదేవిధంగా సరస్వతి బ్రహ్మాది దేవతలు, ప్రకృతి దేవతలు, అదేవిధంగా ఈ యొక్క లోకములో భూమండలంలో ఉండేటువంటి ఇతరత్ర జీవరాశి అందులో ముఖ్యమైనటువంటివి, అదేవిధంగా పర్వతములు, నదులు, వీటన్నిటితో కూడినటువంటివి కదా. ఇవి అంతా కూడా అనుకూలం అవ్వాలి ఈ దంపతులకి. నది వీరికి అనుకూలం అవ్వాలి, పర్వతం వీరికి అనుకూలంగా ఉండాలి, అడవి వీరికి అనుకూలంగా ఉండాలి, అందులో ఉన్నటువంటి ఓషధులు వీరికి అనుకూలముగా యోగ్యముగా మారాలి, ప్రకృతి వీరికి యోగ్యం అవ్వాలి, దానికి దేవతలందరూ వీరిని సంరక్షణ చేయాలి. అదేవిధంగా పూర్వపు యొక్క మన సంప్రదాయం ఋషీశ్వరులు ఎవరైతే ఉన్నారో ఆ ఋషీశ్వరుల యొక్క పరంపరకు కొనసాగింపుగా వారి యొక్క జ్ఞానవృద్ధి వీరికి కలగాలి. ఆ ఋషుల యొక్క మహానుభావుల యొక్క అనుగ్రహం వీరిపై పుష్కలంగా ఉండాలి. గ్రహముల యొక్క అనుగ్రహం ఉండాలి, నక్షత్రముల యొక్క అనుగ్రహం ఉండాలి, అదేవిధంగా రాసుల యొక్క అనుగ్రహము వీరిపైన ఉండాలి అని తెలియజేస్తూ అనేకమైనటువంటి నిగూఢమైనటువంటి దేవత శక్తుల్ని అక్కడ ప్రస్తావన చేస్తూ కొనసాగుతాయి ఈ మంగళాష్టకములు. కొన్ని సంప్రదాయాల్లో ప్రధానంగా కొన్ని సంప్రదాయాల్లో ఆ యొక్క భగవంతుని యొక్క తత్వాల గురించి మాట్లాడుతూ ఈ లక్ష్మీనారాయణ తత్వము, లక్ష్మీ తత్వము, వారి ఉండేటువంటి లోకములు, వాటి యొక్క భక్తుల యొక్క తత్వాన్ని గురించి ప్రస్తావన చేస్తూ వారందరూ కూడా ఈ ముహూర్తానికి, ఈ లగ్నానికి బలాన్ని చేకూర్చి ఈ వధూవరుని ఇద్దరిని కూడా ఆశీర్వదించాలి అని కోరుకుంటూ సుముహూర్తే సావధాన, శుభలగ్నే సావధాన అంటూ భగవంతుని ప్రార్థన చేస్తూ ఉంటారు. ముహూర్తానికి అత్యంత సమీపంగా ఈ మంగళాష్టకాలు అక్కడ తెరపెట్టి ఉండగా ఇవి పఠిస్తూ ఉంటారు. ఈ ముహూర్తం వస్తుంది అని ఈ మంగళాష్టకం పూర్తి అవ్వడంతోనే ఇక్కడ ఈ యొక్క వధూవరుని ఇద్దరిని కూడా ఏకం చేసేటువంటి, వివాహ బంధం ద్వారా ఏకం చేసేటువంటి సన్నివేశము ఇక్కడ జరుగుతుంది అన్నమాట. జై శ్రీమన్నారాయణ.